Jesus loves you. Let not your heart be troubled. Welcome to the Jesus Calls Gujarat Prayer Festival. గుజరాత్ ప్రార్థనా పండుగలకు స్వాగతం. Jesus calls and God bless you. యేసు పిలుచుచున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. My precious friends, నా అమూల్యమైన స్నేహితులారా, welcome to the presence of the living God. జీవమగల దేవుని సాన్నిధ్యానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. God is greater than your greatest problems. మీకున్న అతి గొప్ప సమస్యలన్నిటికంటే దేవుడు చాలా గొప్పవాడై ఉన్నారు. Yes, don't be afraid. అవును, భయపడవద్దు. Don't glorify your problems more than Jesus. యేసు కంటే మీ యొక్క సమస్యల్ని గొప్పగా అనుకోవద్దు. The Bible says in 1 John 4:4, మొదటి యోహాను 4:4లో బైబిల్ ఏమని చెప్తుందంటే, the one who is in you, that is Jesus Christ, is greater than the one who is in the world, which is the devil. మీలో ఉన్నవాడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ఉన్నవాడు అనగా అపవాది కంటే గొప్పవాడై ఉన్నాడు. Amen. ఆమేన్. So he will show his power to you today as we pray. కనుక ఈరోజు మనం ప్రార్థిస్తూ ఉండగానే ఆయన తన శక్తిని మీకు కనబరుస్తారు. As we ask Jesus, మనం యేసుని అడుగుతూ ఉండగా he will show he is greater than all your problems. మీ సమస్యలన్నిటికంటే ఆయన గొప్పవాడని మీకు ప్రత్యక్షపరుస్తారు. And he will make you live, ఆయన మిమ్మును జీవింప చేస్తారు. taking away all your problems. మీకున్న సమస్యలన్నీ తొలగిస్తారు. Tonight we are going to meditate on the wonderful subject, the love of God. ఆశ్చర్యకరమైనటువంటి అంశం యేసు యొక్క ప్రేమను గురించి రాత్రి ధ్యానించబోతున్నాం. The Bible says in 1 John chapter 4 and verse 8. మొదటి యోహాను 4:8లో బైబిల్ చెప్తుంది, God is love. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు.
In 2 Corinthians chapter 13 and verse 11, 2 కొరింథీ 13:11లో the Bible says God is a God of love. దేవుడు ప్రేమగల దేవుడై ఉన్నాడని వ్రాయబడింది. Yes, tonight we are going to meditate upon the love of God. ఈ రాత్రి దేవుని యొక్క ప్రేమను గురించి మనం ధ్యానించబోతున్నాం. We must know what kind of God we have. మనం ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉంటున్నామో మొదట మనం What తెలుసుకోవాలి. kind of person is God? దేవుడు ఎలాంటి వ్యక్తి అయి ఉంటున్నాడు? He died on the cross ఆయన మన కొరకే శిలువ మీద పరుండినాడు. to show how much he loves us. మనల్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలిపేందుకు. For every problem there is a solution. ప్రతి సమస్యకు ఒక జవాబు ఉంది. The greatest problem of mankind is sin. మానవ జాతి యొక్క గొప్ప సమస్య ఏదనగా పాపము. The Bible says in Proverbs 5:22, సామెతలు 5:22లో బైబిల్ ఏమంటుందంటే sin binds us. పాపం మనల్ని బంధిస్తుంది. Proverbs 13:21, సామెతలు 13:21, Numbers 32:23, సంఖ్యాకాండము 22:23, sin follows us. పాపం మనల్ని వెంబడిస్తుంది. Isaiah 59:2, యెషయా 59:2, sin separates us from God. దేవుని నుండి మనలను పాపం వేరు చేస్తుంది. Isaiah 48 and verse 22, యెషయా 48:22, the Bible says those who commit sin do not have peace. పాపము చేసే వారికి సమాధానం ఉండదని బైబిల్ చెప్తుంది. They lose their peace of mind. వారి మనస్సులో శాంతిని వారు పోగొట్టు. But my dear brothers and sisters, అయితే నా ప్రియ సోదర సోదరులారా, the Bible says బైబిల్ చెప్తుంది Jesus made a way for this sin. ఈ పాపము నిమిత్తమై దేవుడు ఒక మార్గాన్ని 1 ఏర్పరిచాడు. Peter chapter 2 and verse 24 says, మొదటి పేతురు 2:24 చెప్తుంది, every sin was laid upon Jesus. ప్రతి పాపము యేసు మీద మోపబడింది. He took it upon the cross upon himself. ఆయన మీద సిలువలో వేలాడుతుండగా మోపబడింది. In Isaiah 53 and verse 5, యెషయా 53:5లో the Bible says, బైబిల్ చెప్తుంది, he was wounded for our transgression. మన యొక్క అతిక్రమముల నిమిత్తమై ఆయన He గాయపరచబడెను. was bruised for our iniquity. మన పాపముల నిమిత్తమై ఆయన నలుగగొట్టబడెను. Oh, he died a miserable death on the cross. సిలువలో ఆయన ఎంతో దౌర్భాగ్యకరమైన చావును పొందాడు. Because he took our sins and iniquities upon himself. ఎందుకంటే తన మీదనే మన పాపములను అతిక్రమములను ఆయన భరించాడు. Only for that he died on the cross. దాని కొరకే ఆయన సిలువలో చనిపోయాడు. On the 11th February 1955, 11వ తారీఖు ఫిబ్రవరి 55వ సంవత్సరంలో life became bitter for me. నా జీవితం దౌర్భాగ్యకరంగా మారింది. I was a failure in education. నా విద్యలో నేను ఓడిపోయిన వ్యక్తిని. I was an unemployed man. నేను నిరుద్యోగిగా ఉండినాను. I was a sick person. నేను వ్యాధిగ్రస్తున్నై ఉండినాను. Just 20 years old. 20 సంవత్సరాల వయస్సే. And poverty was raging in my home. నా యొక్క ఇంటిలో పేదరికం తాండవిస్తా ఉంది. My father was a simple teacher. నా తండ్రి అయితే సామాన్యమైన టీచర్. I know what is poverty. ఆయన పేదరికం ఏదో నాకు తెలుసు. I said it's enough. ఇక చాలనుకున్నాను. Let me go and kill myself. నేను వెళ్ళి నన్ను చంపుకుంటాను అనుకున్నాను. I ran towards the railroad. ఇదిగో రైల్వే మార్గం గుండా పరిగెత్తిన. I want to jump before the train. ఇదిగో రైలుకి ఎదురుగా I పడిపోవాలనుకున్నాను. want to kill myself. నన్ను నేను చంపుకోవాలనుకున్నాను. On the way is my uncle's house. అయితే ఆ మార్గ దారిలో My మా uncle- అంకుల్ ఉంటున్నారు. My uncle is a police official. నా యొక్క అంకుల్ పోలీస్ అఫీషియల్ గా ఉన్నారు. I said I must see him. నేను చూడాలి ఆయన అనుకున్నాను. Before I die, I must see him. నేను చనిపోక ముందు ఆయన చూడాలనుకున్నాను. I saw him. ఆయన చూచాను. As usual, he loved me. మామూలుగానే ఆయన నన్ను ప్రేమించాడు. And he began to talk to me about Jesus Christ యేసుక్రీస్తుని గురించి ఆయన మాట్లాడడం and the ప్రారంభించాడు. crucifixion of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సిలువ మరణాన్ని How గురించి, he died for every man. ప్రతి ఒక్కరికి ఆయన ఏ విధంగా చనిపోయాడు, How he died for every man's sin. ప్రతి మనిషిని పాపము నిమిత్తం ఏ విధంగా చనిపోయాడు. I asked him, ఆయన అడిగాను, Uncle, అంకుల్ will he enable me to pass my exam? ఎదుగా నా పరీక్షలో పాస్ అయ్యేందుకు ఆయన సహాయం చేస్తాడా? He said yes. అవునన్నాడు. Will he give me a job? నాకు ఆయన ఉద్యోగం ఇస్తాడా? I said yes. అవునన్నాడు. Will he heal my body? నా యొక్క శరీరాన్ని బాగు He చేస్తాడా? said yes. అవునని ఆయన అన్నాడు. I said, what should I do? నేనేం చేయాలన్నాను. Go back, my son. నా కుమారుడు తిరిగి వెళ్ళు, Kneel down in your room. నీ గదిలోకి వెళ్ళి మోకరించు, Ask Jesus Christ to show your own heart. నీ యొక్క హృదయాన్ని చూపమని ప్రభు యేసును అడగమన్నాడు. And when he shows your ఆయన sins, పాపములను నీకు చూపించినప్పుడు accept them. అంగీకరించు. Ask him to wash you with his blood. తన రక్తంతో కడుగుమని ఆయన వేడుకు అన్నాడు. 1 John 5:7 says, మొదటి యోహాను 5:7 చెప్తుంది, blood of Jesus Christ cleanses you from all sin. యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. I went home. నేను ఇంటికి తిరిగి I వెళ్ళినా, knelt down in my room. నా గదిలో మోకరించినాను. It was a small house. చాలా చిన్న ఇల్లు అండి. We had only 2 rooms. మాకు 2 గదులు ఉండేవి. And in that bedroom I knelt down. నా యొక్క పడక గదిలో నేను మోకరించి, I thought in my heart I have no sin. నేను నా హృదయంలో ఏమనుకున్నానంటే నాకు పాపమే లేదనుకున్నాను.
And the Holy Spirit came. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. God's presence came. దేవుని సన్నిధి దిగి వచ్చింది. And I looked into my past. నా గతములోనికి నేను చూడగలిగినాను. I was only 20 years old. అప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. But I saw my sin. నా పాపం అంతటి నేను చూచినాను. What I said at the age of 6. 6 సంవత్సరాల వయసులో నేను ఏం చెప్పాను? And up to 20. 20 సంవత్సరాల వరకు Every little sin I committed. నేను చేసిన ప్రతి పాపము చిన్న I పాపం. cried and cried for 4 full hours. 4 పూర్తి గంటలు నేను ఏడ్చి ప్రార్థించాను. And a great peace came into my heart. నా హృదయంలోనికి గొప్ప సమాధానం వచ్చింది. And I became a changed person. నేనైతే మారిపోయిన వ్యక్తిగా అయ్యాను. This night, my children, ఈ రాత్రి నా పిల్లలారా, who have fallen into sin, పాపములో పడిపోయిన వారులారా, who are bound by evil habits and addictions, చెడు అలవాట్లు బానిసత్వానికి చేత బంధించబడిన వారులారా, you can cry out to Jesus Christ tonight. యేసుక్రీస్తును చూచి రాత్రి కన్నీరు కార్చవచ్చు. By his death on the cross, he has made a way for you. సిలువలో ఆయన మరణము ద్వారా నీ కొరకు మార్గాన్ని The ఏర్పరిచాడు. blood of Jesus Christ will cleanse you from all sin. యేసు రక్తము మీ యొక్క ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా The చేస్తుంది. Bible says in Leviticus chapter 17, 11 and 14, లేవి కాండము 17, 14లో బైబిల్ ఈ విధంగా అంటుంది. life of any person is in his blood. ఏ మనుషుని యొక్క జీవమైన అతని రక్తములో ఉంది. So life in the blood of Jesus Christ will cleanse you forever. యేసుక్రీస్తు యొక్క జీవమైన రక్తములో ఉండగా అది నిన్ను కడుగుతుంది. The Bible says బైబిల్ చెప్తుంది in Matthew chapter 8 and verse 17, మత్తయి 8:17లో he took our infirmities ఆయన మన బలహీనతలను వహించినాడు. and bore our sicknesses also. మన యొక్క వ్యాధులన్నిటిని కూడా భరించినాడు. Sickness destroys the happiness of anyone. ఎవరి యొక్క సంతోషాన్నైనా వ్యాధి నాశనం చేస్తుంది. Any home loses its peace when sickness comes. ఏ కుటుంబమైనా రోగం వచ్చినప్పుడు సంతోషాన్ని పోగొట్టుకుంటుంది. The Bible says బైబిల్ చెప్తుంది he took our infirmities ఆయన మన బలహీనతలను and వహించినాడు. bore our sicknesses upon his own body. తన స్వంత శరీరం మీద మన వ్యాధులన్నిటిని భరించినాడు. Look at the Lord Jesus Christ before Pilate. ఇదిగో యేసుక్రీస్తు పిలాతు దగ్గర నిలబడే సన్నివేశం చూడండి. The Bible says బైబిల్ చెప్తుంది in John 19, 1 and 2, యోహాను 19:1-2లో Pilate said, పిలాతు అన్నాడు, scourge him, ఇదిగో ఆయన కొరడా దెబ్బలేయండి అన్నాడు. whip him. కొరడాలతో కొట్టండి. The Bible says బైబిల్ చెప్తుంది Jesus Christ was whipped యేసుక్రీస్తు మీద కొరడా దెబ్బలు పడినాయి. according to the Jewish custom. యూదా సంప్రదాయం ప్రకారం He should have been whipped 39 times. 39 సార్లు కొరడా దెబ్బలు పడి ఉంటాయి. Every time they would whip him. ప్రతిసారి ఆయన మీద కొరడా దెబ్బ పడినప్పుడు The whip has 9 heads ఆ యొక్క కొరడాకు 9 కొక్కీలు ఉంటాయి. and it will go and clutch his flesh. ఆ కొక్కీలు వెళ్ళి ఆయన యొక్క ఖండ మాంసములోనికి And ప్రవేశిస్తాయి. then he will pull it out. ఆ కొరడాను లాగినప్పుడు It will pull out the flesh in his body. ఆయన శరీరములోని మాంసమును లాగివేస్తాయి. How much it will pain. ఎంత నొప్పికరం అండి. Multiply 9 by 39. 39ని 9తో లెక్కించి చూడండి. How much it would have destroyed his back. ఆయన యొక్క వీపు భాగానది ఎంతగా నాశనం చేసి How ఉంటుందో. much flesh it would have pulled out. ఎంత మాంసానది లాగివేసి ఉంటుందో. But the Bible says అయితే బైబిల్ చెప్తుంది in Isaiah 53 and verse 7, యెషయా 53:7 ప్రకారం he never screamed, ఆయన కేకలేయలేదండి. never screamed in pain. ఆయన నొప్పితో అరవలేదండి. The Bible says బైబిల్ చెప్తుంది he kept his mouth shut, ఆయన తన నోటిని మూసుకున్నాడు. never screamed. ఆయన కేకలేయలేదు. So many films have been taken about the scourging of Jesus. యేసుక్రీస్తు మీద కొరడా దెబ్బలు పడేదాని గురించి అనేక సినిమాలు తీయబడినాయి. And in that you will see him groaning in pain. ఆ సినిమాలలో మీరేం చూస్తారంటే ఆయన నొప్పితో మూలగడం చూస్తారు. But the Bible says, అయితే బైబిల్ చెప్తుంది, the word of God says, దేవుని వాక్యం చెబుతుంది he never groaned. ఆయన మూలుగలేదు. Never. కాదండి, He kept his mouth shut. ఆయన తన నోటిని మూసుకొని ఉన్నాడు. You know why? ఎందుకో తెలుసా? He thought of you and me. నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. Dinakaran will groan in pain. నొప్పి చేత దినకరను మూలుగుతాడు. Prasanna will scream in pain. నొప్పి చేత ప్రసన్న మూలుగుతాడు, కేకలేస్తాడు. Therefore I must bear it. కాబట్టి నేను దీన్ని I భరించాలి. must bear this pain ఈ నొప్పి నేను భరించాలి. so that they can be healed. ఎందుకనగా వారు స్వస్థపడాలి. I want them to be healed. వారు స్వస్థత పడడం నాకు I want కావాలి. my children to be నా healed. పిల్లలు స్వస్థపడడం కావాలి. Every pain should leave them. వారి యొక్క ప్రతి నొప్పి విడిచిపోవాలి. Every agony should leave them. వారి యొక్క ప్రతి దుఃఖము తొలగిపోవాలి. Let me bear it. నేను దీన్ని భరిస్తాను. Let me bear this నేను pain. దీన్ని నొప్పిని భరిస్తాను. It's paining. అయ్యో నొప్పిగా ఉంది. My brother,
నా సహోదరుడా, my sister, నా సహోదరి, are you in pain tonight? ఈ రాత్రి నువ్వు నొప్పిలో ఉంటున్నావా? Is some wicked disease torturing you? ఏదో ఒక చెడ్డ వ్యాధి నిన్ను బాధ పెట్టుతా ఉందా? When you scream tonight, ఈ రాత్రి నువ్వు మొరపెట్టుతుండగా, when you scream tonight in pain, నొప్పి చేత ఈ రాత్రి నువ్వు కేకలేస్తూ ఉండగా, the master will understand. ప్రభు దాన్ని అర్థం చేసుకుంటాడు. The master will understand. ప్రభు దాన్ని అర్థం చేసుకుంటాడు. The Bible says in Isaiah 61:2-3. యెషయా 61:2-3లో బైబిల్ చెప్తుంది. Jesus says, యేసు అంటున్నాడు, I have come to comfort every man who mourns. ఎవరైతే దుఃఖిస్తారో అలాంటి ప్రతి వ్యక్తిని ఆదరించేందుకు నేను వచ్చాను. Every woman who mourns. ఏ స్త్రీ అయితే దుఃఖపడుతుందో, Tonight he will wipe away your tears. ఈ రాత్రి నీ కన్నీటిని ఆయన తుడిచి వేస్తాడు. He is already by your side. ఇప్పటికే ఆయన నీ ప్రక్కలో He is ఉంటున్నాడు. already by your side. ఆయన ఇప్పటికే నీ ప్రక్కలో He ఉంటున్నాడు. wants to heal you. ఆయనను స్వస్థపరచాలని He కోరుతున్నాడు. wants to wipe away your నీ tears. కన్నీరంతా ఆయన తుడవాలని Be కోరుతున్నాడు. of good cheer. సంతోషించండి. Shall we pray? ప్రార్థన చేద్దామా? Loving Heavenly Father, ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకమందున తండ్రి, whatever a man sows, he will reap. మనిషి ఏదైతే విత్తుతారో దానినే కోస్తారు. Some of thy children are crying, నీ బిడ్డల్లో కొంతమంది రోదిస్తున్నారు. Lord, my life is broken. ప్రభువా, నా జీవితం బద్దలైపోయింది. I have sown evil, evil, evil in my body, through my body and through my life. నా యొక్క జీవితం ద్వారా, నా దేహములోను, నా దేహము ద్వారా దుష్టత్వము కీడునే విత్తి ఉన్నాను. And some are crying, కొంతమంది ఏమో ఇలా ఏడుస్తున్నారు, I have sown evil into the lives of other families. నేను ఇతర కుటుంబాల్లోనికి దుష్టత్వాన్ని కీడును నాటి ఉన్నాను. I have sown evil into other homes. ఇతర కుటుంబాలలోనికి గృహాల్లోనికి కీడు నాటి ఉన్నాను. So my home is broken. కనుక నా కుటుంబం బద్దలైపోయింది. My family is broken. నా యొక్క కుటుంబ జీవితం పగిలిపోతోంది. My life is shattered. నా జీవితం చెదిరిపోతోంది. Oh Lord Jesus, ఓ ప్రభువైన యేసయ్యా, listen to the cry of such people now. అలాంటి ప్రజల మొర్ర ఇప్పుడు మీరు ఆలకించండి. Build their home by your power again. నీ శక్తి ద్వారా మరలా వారి కుటుంబాన్ని నిర్మాణము చేయండి. Enter into their families, Lord. వారి కుటుంబాల్లోనికి మీరు ప్రవేశించండి ప్రభువా. Lord Jesus, enter into their homes. ప్రభువైన యేసయ్యా, వారి కుటుంబాల్లోనికి మీరు ప్రవేశించండి. Enter into their hearts, Lord Jesus. ప్రభువైన యేసు, వారి హృదయాల్లోనికి మీరు ప్రవేశించండి. Charulata, చారులత, turn to God. దేవుని వైపు తిరగండి. Once you were hearing God's voice, ఒకప్పుడైతే మీరు దేవుని స్వరాన్ని ఆలకిస్తూ ఉండేవారు. but now you are hearing the voices of the devil. ఇప్పుడు దయ్యపు స్వరాలు ఆలకిస్తున్నారు. Yes, you are in misery. అవును, మీరు వేదనలో ఉన్నారు. Curses are around you. శాపాలు మీ చుట్టూ ఆవరించున్నాయి. Even though you say everything is all right, మీరు చెప్పినది అంతా మంచిగా ఉన్నప్పటికీ but curses are around you. శాపాలు మీ చుట్టూ ఆవరించున్నాయి. Nimal, నిమల్, yes, you have studied much. అవును, మీరు బాగా చదువుకున్నారు. Oh, you feel you can do anything and everything. మీరు ఏదైనా చేయగలనని భావిస్తూ ఉన్నారు. But కానీ remember what you have done to rise up to this position. ఈ స్థాయికి రావడానికి మీరేం చేశారో జ్ఞాపకం చేసుకోనండి. I don't want to expose you. దానిని నేను బయటికి చెప్పడానికి ఇష్టపడలేదు. Ask God to forgive you. దేవుడు మిమ్మల్ని క్షమించాలని దేవుణ్ణి అడగండి. Yes, there are some young men who have spoiled the lives of some girls. అవును, కొద్దిమంది యవనస్తులు, కొంతమంది యవన స్త్రీల యొక్క జీవితాలు నాశనం చేసి ఉన్నారు. You have left them in the streets. వారిని వీధుల్లో విడిచిపెట్టేశారు. They are in great agony. వారెంతో వేదనలో ఉన్నారు. Those girls are also equally responsible for living a loose life. అలాగనే అంత చెడు జీవితాన్ని జీవించడానికి ఆ సహోదరులు కూడా బాధ్యులై ఉన్నారు. They are under a curse now. ఇప్పుడు ఆ శాపం ఉంది. Yes, some have been settled in life in marriage, but still that curse is following them. కొంతమంది అయితే వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు, కానీ ఆ శాపం వారిని వెంటాడుతోంది. Oh, they have a guilt that they have cheated their husband. వారి భర్తల్ని మోసం చేశాం కదా అన్న ఒక భావన, అపరాధ భావన వారిని బాధిస్తోంది. Repent right now. పశ్చాత్తాపడండి. Ask God to forgive you. దేవుడు మిమ్మల్ని క్షమించాలని దేవుని అడగండి. Forget your old relationship. మీ గత బాంధవ్యాలు మర్చిపోండి. Love your husband. మీ భర్తలను ప్రేమించండి. Love your wives. మీ భార్యలను ప్రేమించండి. Bring peace in their lives. వారి జీవితాలకు శాంతిని తీసుకుని రండి. No more evil powers and lusts, Lord. ఇక మీద దుష్టాత్మలు, భోగ ఇచ్చలు ఉండకూడదు. Let this day be a day of great blessing for their entire life. ఈ రోజే వారి జీవితం అంతటికి కూడా బహు శ్రేష్టమైన దీవెన ఇచ్చే రోజుగా ఉండాలి. Show that you are greater than the devil, Lord. ఆ దయ్యాల కంటే నువ్వు గొప్ప దేవుడు అని వారికి కనబరచండి.
Help thy children to rise up above the temptations of the devil and be a witness for Jesus by living a righteous life in this manner. అపవాది శోధనల కంటే ఉన్నతమైన స్థాయిలో వారు జీవించి నీతిగల జీవితాన్ని జీవించగల స్థాయికి వారిని లేవనెత్తండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God's power is coming upon you and transforming you. దైవశక్తి మీ మీదకి దిగి వస్తోంది, మిమ్మల్ని రూపాంతరపరుస్తోంది. You will be a blessing. మీరే దీవెనకరంగా ఉంటారు. My precious friend, నా మూల్యమైన స్నేహితులారా, do you want to get close to God? మీరు దేవునికి దగ్గర కావాలని కోరుతున్నారా? Do you want to hear His voice? ఆయన స్వరాన్ని వినాలని కోరుతున్నారా? Do you want to have the nature of God? దేవుని స్వభావాన్ని మీరు కలిగి ఉండాలని కోరుతున్నారా? Do you want to have heavenly visitations? పర సంబంధమైన దర్శన భాగ్యం కావాలని Do కోరుతున్నారా? you want to have His supernatural power to bring miracles in your own life and to others? ప్రకృతికి అతీతమైన శక్తిగా దైవ కార్యాలు మీ జీవితంలోనూ మీ ద్వారా ఇతరుల జీవితంలో కలిగించబడాలని మీరు కోరుతున్నారా? Come and join our prophetic conference at Visakhapatnam in September. సెప్టెంబర్ మాసంలో విశాఖపట్నంలో జరుగుతున్న మా యొక్క శక్తి సేవ పరిచర్యకు హాజరు కండి. Acts 2:17. అపోస్తల కార్యం 2:17లో On the last days I will pour my spirit upon all flesh. ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే అంత్య దినముల యందు నేను సర్వ శరీరుల మీద నా ఆత్మను కృమ్మరిస్తానన్నాడు. When the Holy Spirit comes into us, పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగి వచ్చినప్పుడు what happens? ఏం జరుగుతుందండి? You will prophesy God's plan to other people. దేవుని యొక్క ప్రణాళికని ఇతరులకు ప్రవచనం ఎత్తి చెప్తావు. The Lord said, I am opening a new era in the world ఇప్పుడు now. లోకంలో నేను ఒక నూతన శకాన్ని ప్రారంభిస్తున్నానని ప్రభు చెప్పి ఉన్నారు. This era is going to prepare the world for my second ఈ coming. యొక్క శకము నా యొక్క రెండవ రాకడ కొరకు లోకాన్ని సిద్ధం చేస్తుంది అని చెప్పారు ప్రభు. Jesus said, I am coming soon. యేసు ప్రభు అన్నారు కదా, నేను ఇదిగో తిరిగి త్వరగా వస్తున్నాను. And for the preparation, అలానే సిద్ధపాటు కొరకు అన్నట్టుగా I am going to pour my Holy Spirit upon all flesh. అంత్య దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కృమ్మరిస్తాను అని చెప్పారు ఆయన. Irrespective of caste, creed, color, language, even religion. ఏ కులమైనా, ఏ రంగైనా, ఏ జాతి మత భేదములైనా సరే వారి మీద తన ఆత్మను కృమ్మరిస్తానని సెలవిస్తున్నాడు ఆయన. On the 5th, 6th and 7th, 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ come, we'll pray together and I'll teach you from God's word and our experiences how you can have this blessing. రండి, ఇటువంటి ఆశీర్వాదాన్ని మీరు ఎలాగో కలిగి ఉండాలో నేను మీకు బోధించి మనమందరం కలిసి ప్రార్థన చేసి మా అనుభవాలను మీతో పంచుకుంటాం. You need to register in advance. ముందుగానే మీరు దరఖాస్తు చేసుకోవాలి. Here's how you can join us. ఇదిగో ఈ రీతిగా మీరు మాతో కూడా కలవచ్చు. సెప్టెంబర్ 5, 6 మరియు 7వ తేదీ వరకు యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక సదస్సు విశాఖపట్నంలో. రిజిస్ట్రేషన్ జూలై 9, 2012 నుండి ప్రారంభం కానున్నది. చివరి తేదీ ఆగస్టు 31, 2012. రిజిస్ట్రేషన్ను డీడీ లేదా పైకం చెల్లించి పొందవచ్చును. మీ డీడీని జీసస్ కాల్స్ అనే పేరుతో పేయబుల్ అట్ చెన్నై లేదా విశాఖపట్నం అని పంపవచ్చును. ఇతర వివరములు లేదా అప్లికేషన్ ఫామ్స్ కావలసిన వారు సంప్రదించవలసిన మా ఇమెయిల్ iopm@jesuscalls.org మరియు అడ్మినిస్ట్రేటర్ యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురం నంబర్ 2-30-13 MVP కాలనీ సెక్టర్ 6 విశాఖపట్నం 530017. మా టెలిఫోన్ నంబర్ 0891254144, 254644, 254744. మా మొబైల్ నంబర్ 9912373654 మరియు సీనియర్ డైరెక్టర్ యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక సదస్సు జేసీ హౌస్ నంబర్ 72, రాజాజీ సాలై, చెన్నై 600001. మా టెలిఫోన్ నంబర్ 04423456677. మా ఎక్స్టెన్షన్ 2111 మరియు 4008. నేడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. విశాఖపట్నంలో యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక సదస్సు. Dearly beloved sister from Guntur, Andhra Pradesh, thank you for your thank offering. సహోదరి, మీరు పంపించిన కృతజ్ఞత కానుకలను బట్టి మీకు వందనాలు. May God give you the desire of your heart according to Psalm 24. 20వ కీర్తన 4వ వచనం ప్రకారము దేవుడు మీ యొక్క హృదయ వాంఛలను తీర్చును గాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక.
Daddy, bless her and her younger sister with a wonderful life partner each, Lord, and a good job. Honor your children, Lord. తండ్రి సహోదరుని మీరు దీవించండి, తన యొక్క చెల్లెలు కూడా అందమైన జీవిత భాగస్వామిని అనుగ్రహించి ఉద్యోగాన్ని మీరు దయచేసి కుటుంబాన్ని మీరు ఘనపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. You must help them. తండ్రి మీరు వారికి సాయం చేయండి. Father, తండ్రి transform their father. వారి తండ్రి గారిని రూపాంతరపరచండి. I rebuke the drinking spirit to come out of him right now. తనకున్నటువంటి త్రాగుబోతు ఆత్మను యేసు నామమున ఇప్పుడే బయటకు రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. Lord, transform mother. తండ్రి రూపాంతరపరచండి. Give brother a good job and give him a new heart. తండ్రి నూతన హృదయాన్ని దయచేసి మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించండి. In Jesus' name. యేసు నామమున. Amen and God bless you. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Dearly beloved brother T. Ravi from Medak, Andhra Pradesh, thank you for your thank offering. మా ప్రియ సహోదరుడా, మీరు పంపించిన కృతజ్ఞత కానుకలు బట్టి మీకు వందనాలు. God bless you according to 1 Chronicles 29:12. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12వ వచనం ప్రకారము దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. Lord, bless your son Mr. Ravi and his dear wife Swati, and remove the debts, give them good health and give them financial blessings in Jesus' name. తండ్రి వీరిద్దరిని కూడా మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన అప్పులను తీసివేసి ఆర్థిక ఆశీర్వాదములను వీరికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. Lord, bless darling children Abraham and Kirtana with a tremendous wisdom and a golden future. తండ్రి ప్రియ బిడ్డలకు కావలసిన అతీతమైనటువంటి జ్ఞానమును సువర్ణ భవిష్యత్తును మీరు దయచేయమని ప్రార్థించుచున్నాను. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Dear Mrs. E. Vimala Anil from Nizamabad, Andhra Pradesh, thank you, dear sister, for your thank offering. సహోదరి, మీరు పంపించిన కృతజ్ఞత విరాళమును బట్టి మీకు వందనాలు. May God bless you according to Psalm 32:7. 32వ కీర్తన 7వ వచనం ప్రకారము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. Father, give your daughter a permanent job and heal her back pain in Jesus' name. తండ్రి ప్రియ కుమార్తెకు పర్మనెంట్ ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించండి. తనకున్నటువంటి వెన్నెముక నొప్పిని ఇప్పుడే స్వస్థపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. Help our dear brother Anil to build the house beautifully and remove the debts from his life. తండ్రి, మా ప్రియ సహోదరుడు అందంగా తన యొక్క గృహాన్ని నిర్మాణం చేయడానికి సహాయం చేయండి. తనకున్నటువంటి రుణ బాధలు తొలగించి అద్భుతం జరిగించండి. Lord, bless darling son Kelvin Raj with health and a golden future. ప్రియ బిడ్డకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సువర్ణ భవిష్యత్తును మీరు దయచేయండి. In Jesus' name. యేసు నామమున. Amen. God bless you. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేడు జన్మదినము మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ వాగ్దానం ప్రకారము దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక.